కార్తీక మాసం అంటే కార్తీక దీపాలు వనభోజనాలు గుర్తొస్తాయి. వనభోజనాలు అంటే ఉసిరి చెట్టే గుర్తొస్తుంది. అయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద మాత్రమే కూర్చుని ఎందుకు వనభోజనాలు చేయాలి? అసలు ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది? దీని వెనుకున్న శాస్త్రం ఏంటి? సైన్స్ ఏంటి? ఆ ప్రయోజనాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం. ఉసిరిని భూమాతగా కూడా కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టిందే ఉసిరి అని చెబుతారు. ఉసిరిలో ఉండే అద్భుతమైన ఔషధ గుణాలు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వవని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అద్భుతమైన ఔషధాలు గని ఉసిరి. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి మంచిది. అటువంటి ఉసిరి చెట్టుని ధాత్రి వృక్షం అని అంటారు. ఉసిరిని ఆరోగ్యానికి సంజీవిని లాంటిది. శ్రీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన చెట్టు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఈ చెట్టు నీడలో భోజనాలు చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం దక్కుతుందట. ఈ చెట్టు కింద భోజనాలు చేసే ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని ఉంచి ఉసిరి ఆళ్లతో పూజించాలి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులతో పాటు 4 మూలలు అంటూ మొత్తం 8 దిక్కుల్లో దీపాలను వెలిగించి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేసి తర్వాత చెట్టు నీడలో భోజనాలు చేయాలి. ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి, కాండంలో శివుడు, పైన బ్రహ్మదేవుడు, ఉసిరి కొమ్మల్లో సూర్యుడు, చిన్న చిన్న కొమ్మల్లో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ఉసిరికాయపై ఒత్తులు వేసి దీపం వెలిగించడం అత్యంత శుభకరంగా భావిస్తారు. ఈ దీపం కార్తీక దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. నరదిష్టి ఆ ఇంటికి తగలదట. ఒక్క ఉసిరిలోనే 6 రకాల రుచులున్నాయి. సి విటమిన్ అత్యధికంగా ఉండే కాయ ఉసిరి. ఉసిరి జీర్ణశక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయటం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాదు ఉసిరికాయల్ని సంవత్సరం అంతా రోజుకు కనీసం 1 కాయ చొప్పున తీసుకున్నా ఎటువంటి వ్యాధులు రావని డాక్టర్లు కూడా చెబుతుంటారు. మరి ఇన్ని విశిష్టతలు కలిగినది కాబట్టే ఉసిరికి ఇంతటి ఘనత దక్కింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.